నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బిలేటెడ్. చాలా రోజులు అయింది ఈ వీడియో అప్లోడ్ చేయక. శ్రీరామనవమి అయిన 15 డేస్కి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందరూ చూడాలని కోరుతున్నాను. శ్రీరామనవమి చాలా బాగా జరుగుతుంది మా ఏరియాలో, హైదరాబాద్లో. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో మంది పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక 10-15 వేల మంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి. చాలా బాగా జరుగుతుంది. భద్రాచలంలో అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ కళ్యాణము. శ్రీరాముంది, సీతారాముల వారి కళ్యాణము. ఆ కళ్యాణం చూడడమే చాలా అదృష్టము. ఇంకా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన ఏరియాలలో జరుగుతుంది కదా రాముల వారి కళ్యాణము. పోవాలి, దర్శనం చేసుకోవాలి, కళ్యాణం చూడాలి కళ్ళారా. చాలా అంటే చాలా అదృష్టము. ఎంతమంది కళ్యాణంకి వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి. అట్లాగే వీడియో ఫుల్గా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా రాముల వారి కళ్యాణం అయ్యాక అక్షింతలు ఇస్తారు. అవి చదువుకునే పిల్లలకు కానీ, పెళ్ళి కాని వాళ్ళకి కానీ దేవుడి దగ్గర మొక్కి చల్లుకుంటే అంత మంచిగా జరుగుతుంది అంటారు కదా. ఎంతమంది తీసుకున్నారో కూడా కామెంట్ చేయండి. జీలకర్ర బెల్లం కూడా ఇస్తారంట, అది కూడా ఎంతమంది తీసుకున్నారో కామెంట్ చేయండి. అట్లాగే వీడియో ఫుల్గా చూసేసేయండి. మేము కళ్యాణంకి వెళ్ళేసి వచ్చి స్టేజ్ దగ్గర కూర్చున్నాము. జై శ్రీరామ్. రాముల వారి కళ్యాణం అయిపోయాక ఇంకా ఇక్కడ హాల్ ఉంటుంది ఒకటి, ఆంజనేయ స్వామి రాముల కళ్యాణ వేదిక అని. అక్కడ కొద్దిసేపు పిల్లలు ఆడుకున్నారు. ఇంకా హాల్లో 500 టికెట్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా భోజనం పెట్టిండ్రు. ఇక్కడ పబ్లిక్కి మళ్ళీ గ్రౌండ్లో ఉంటుంది, గ్రౌండ్లో పెట్టారు. కళ్యాణం అయిన దగ్గర పబ్లిక్కి అందరికీ పెట్టిండ్రు. అయితే అందరము భోజనం చేసుకొని ఇంకా వడ్డియడము అది కూడా జరిగింది. మంచిగా అనిపించింది. తినడం ఏమో కానీ వడ్డిస్తే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరికీ వడ్డియడంలో. అది ఇంకా తిన్నాక కొద్దిసేపు అక్కడనే ఉన్నాము. నిజంగా కళ్యాణంకి మనుషులది ఎట్లయితుందో అంతకన్నా మంచిగా అనిపిస్తుంది రాముల వారి కళ్యాణం అంటే. చాలా బాగా అనిపిస్తుంది. పండుగ కదా రాముల వారి కళ్యాణం అంటే. ఇంకా వడపప్పు పానకం కూడా ప్రసాదంగా ఇస్తారు అక్కడ. ఇంకా అందరు చాలా పబ్లిక్ వచ్చిండ్రు. మంచిగా జరిగింది రాముల వారి కళ్యాణము. ఇక్కడ శ్రీనివాస్ రాఘపురం కూడా వడ్డిస్తున్నాడు చూడండి. అంటే ఛానల్ ఉందన్నమాట, అందుకే అట్లా పిలిచినాను. మా ఆయన వడ్డిస్తున్నాడు. ఇక్కడ ఆస్తిక్ ఉన్నాడు చూడండి. ఇది గుడిలో హాల్ అన్నమాట. అన్నదానం చేస్తారు ఇక్కడ ఎప్పటికీ, నిత్య అన్నదానము. ఇంకా ఇక్కడ భోజనాలు పెట్టిండ్రు 500 టికెట్స్ తీసుకున్న వాళ్ళకి. ఇంకా ఇక్కడ వడ్డియడము మాకు అంతా తెలిసిన వాళ్ళు ఇక్కడ అంతా, అందుకే ఇంకా మేము కూడా ఇక్కడ వడ్డిస్తున్నాము. చాలా బాగా అనిపించింది కళ్యాణం అయితే. అట్లాగే శ్రీరామనవమి నుంచి ఆ రోజు నుంచి ఫుల్ ఎండలు స్టార్ట్ అవుతాయి కదా. ఎండలు ఎంత ఉన్నాయంటే ఆ రోజు నుంచి అసలు అంత వేడి. పబ్లిక్లో ఇంకా ఉబ్బరము చాలా ఉండే అసలు. ఇంకా ఆ రోజు నుంచి రాముల వారి కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటారు. గల్లీకి ఏరియాకి రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా. చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు. ఇంకా మేమైతే కళ్యాణము దేవుణ్ణి దర్శనం చేసుకొని కళ్యాణంకి వెళ్ళేసి వచ్చినాము. ఇంకా ఇంటికి పొద్దున్న 10 o'clockకి వెళ్ళినాము. కళ్యాణం స్టార్ట్ కాకముందుకు వెళ్ళినాము. ఇంకా మేము కళ్యాణంకి వెళ్ళేసి వచ్చి స్టేజ్ దగ్గర కూర్చున్నాము. జై శ్రీరామ్. స్వామివారి
పండ్లు ఇట్లా భాగ్యలక్ష్మి గారు 150 రూపాయలు. స్వామివారి అమ్మవారి కట్నాలు, అమ్మ కట్నాలు కట్నాలు స్వామివారి భాగంగా స్వామివారి భాగంగా జై శ్రీరామ్.